గారైతే గతంలో ఆయన చనిపోవడం అయితే జరిగింది. దీన్ని చాలా రాజకీయంగా అయితే చేశారు సార్. కానీ ఈ రోజు ఏపీ పోలీసులు అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు. సుమారుగా 300 కెమెరాలు వాళ్ళు పరిశీలించి ఇది కేవలం ఆయన మందు తాగడం వల్ల చనిపోయారని కూడా వాళ్ళైతే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు సార్. దీనికోసం ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, ఇన్వెస్టిగేషన్ నమ్మాలి. ఇన్వెస్టిగేషన్ సీరియస్గా ఏపీ పోలీస్ తీసుకున్నారు. ఏపీ పోలీస్ తీసుకున్న ఇన్వెస్టిగేషన్ నమ్మక తప్పదు. ఎందుకంటే వాళ్ళ మిసెస్ గారు కూడా రెస్పెక్ట్ ఈజ్ ఏపీ గవర్నమెంట్ అండ్ ఏపీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ఐజీ గారే డైరెక్ట్గా దీన్ని పరిరక్షించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీన్ని పర్యవేక్షణలో తీసుకొని దాన్ని మొత్తం టోటల్గా యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్ కాదు, ఇది యాక్సిడెంట్ అని తేల్చడం జరిగింది. యాక్సిడెంట్ అని చాలా క్లియర్గా కెమెరాలు ఇంచు టు ఇంచు కెమెరాలు తీసుకోవడం జరిగింది. మనం ఏదైతే అనుమానం వ్యక్తం చేసామో ఆయన మద్యం తీసుకుని ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో రావాలి అన్నాం. దానికోసం కూడా వివరించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ తీసుకున్నట్టు, ఆయన మొత్తం టోటల్గా రోడ్డు మీద పడిపోయినట్టు, ఇవన్నీ కూడా వివరంగా ఇంచు టు ఇంచు మొత్తం టోటల్గా అంతా పోలీసు వారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మనం ఇన్వెస్టిగేషన్ నమ్మక తప్పదు. ఇన్వెస్టిగేషన్ నమ్మాల్సిందే. మనం కొంత అనుమానాలు ఇంతకుముందు దాకా కొంత అనుమానాలతో అవదీసే 2-3 అనుమానాలు ఉన్నాయి. ఆయన వాళ్ళ భార్య నోరు విప్పాలని ఎన్నోసార్లు మనం చెప్తున్నాం. అంటే వాళ్ళ వైఫ్కి అన్నీ తెలుసు. ఆయన డ్రింక్ తీసుకుంటాడని తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే పోలీసుల మాటలు నమ్మాలి మనం. ఎందుకంటే వాళ్ళ వైఫ్ బయటకు చెప్పమంటున్నా కూడా చెప్పలేదు అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందని చెప్పిందంటే వాళ్ళ వైఫ్కి అన్నీ తెలుసు. వాళ్ళ వైఫ్ అక్కడ ఏదో గొడవ జరిగి ఉండాలి, లేకపోతే ఇంట్లో ఎక్కడైనా డిస్ప్యూట్ అయి ఉండాలి. అక్కడి నుంచి నట్టు మధ్యాహ్నం డ్రింక్ చేసుకుంటూ వెళ్ళడం అనేది అది డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పు. ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా ఒకటి మాత్రం వాస్తవం, ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన మామూలుగా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు, నాట్ ఓన్లీ వెహికల్ యాక్సిడెంట్ కాదు. కనుక పోలీసులు నిర్ధారణ చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఆమె ఈ ఏపీ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందా, లేకపోతే వాళ్ళ హస్బెండ్ మందు కొడుతున్నారా? వాళ్ళ హస్బెండ్ మొత్తం టోటల్గా మొత్తం కొన్ని లక్షల మంది నమ్మకాన్ని బొమ్మ తీశారా? ఒక యేసు ప్రభువుని నమ్మిన వ్యక్తిగా, ఆయన క్రైస్తవుల సోదరులకు బోధకుడుగా ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరి ఈ విధంగా చేస్తే రేపు ఇంకొకరి మీద, అంటే ఆయన చేసినా తప్పు అవ్వచ్చు, రేపు ఇంకొకరిని అనరని గ్యారంటీ ఏంటి? ఇంకొకరి దగ్గర చులకనవ్వని గ్యారంటీ ఏంటి? కనుక వాళ్ళ మిసెస్ గారు ఇప్పుడైనా మాట్లాడి ఏపీ గవర్నమెంట్ మీద మీకు పూర్తిగా నమ్మకం ఉందా లేదా దీన్ని సిబిఐకి అప్పచెప్పాలా, లేదా సిబిసిఐడికి అప్పచెప్పాలా, లేదా హైకోర్టులో పిటిషన్ వేస్తారా? లేదు ఈజ్ అ గుడ్, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చక్కగా చేశారు, ఇన్వెస్టిగేషన్ బాగుంది, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో నాకు ఏ అనుమానాలు లేవని చెప్పాలి. ఎందుకంటే ఇది ఆమె ఒక్క సొత్తు కాదు, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీశారు, క్రైస్తవుల నమ్మకాన్ని దెబ్బతీస్తారు. క్రైస్తవుల బోధకుడుగా, క్రైస్తవ సోదరుల బోధకుడుగా ఆయన గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు శ్రమ దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు రేపు మనకి ఆయన గుడ్ ఫ్రైడే నాడు పడుకునే రోజు, ఆయన మళ్ళీ లెగిచే రోజు సండే. చాలా గుడ్ ఫ్రైడే అంటే మంచి రోజులు. అంటే ఇప్పుడు శ్రమ దినాల్లో ఉన్నాం, మనకి రేపు ఫ్రైడే నుంచి మంచి రోజులు వస్తున్నాయి. అంటే ఇలాంటి వార్త ఈ శ్రమ దినాల్లో రావడం, దేవుణ్ణి అవమానించినట్టు ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా దేవుని అవమానించినట్టు మాట్లాడుతారు. అంటే దేవుడు తప్పు చేయలేదు, మనిషి తప్పు చేశాడు, మనిషిని నమ్మిన వాడు తప్పు చేశాడు. ఎందుకంటే పాస్టర్ అంటే నమ్మకం లేకుండా పోయే పరిస్థితి తీసుకొచ్చారు. తాగొద్దు అని చెప్పట్లేదు, మీ వ్యక్తిగత విషయాల కోసం ఎవరు వెళ్ళరు, కానీ బోధించేటప్పుడు కొన్ని ఆయన దేవుడి కోసం మాట్లాడేటప్పుడు, దేవుడి కోసం మనం ఒక వకాల్తా తీసుకునేటప్పుడు మన జాబ్ అది, మనం జాబ్ నిష్ఠూర్నిమ్మకంగా చేయాలి అంటారు. అంటే నిష్ఠూర్నిమ్మకం అంటే అన్నీ వదిలేయాలి, కొన్ని మన దగ్గర ఉన్నా వదలక తప్పదు. రేపు ఎలా నమ్ముతారు? ఇవన్నీ కూడా ప్రశ్నార్థాలు ఉన్నాయి. కనుక దయచేసి క్రైస్తవ మనోభావాల మీద దెబ్బ తగులుతుంది. కనుక మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్లియర్గా ఉంది. వాళ్ళు చెప్తున్నారు, నాకు తెలిసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తి నమ్మకం నాకుంది.
ఎందుకంటే వాళ్ళు ఇంచు టు ఇంచు ఒక డౌట్ ఉండే, అవునండి. వాళ్ళ వైఫ్ నోరిప్పలేదు, ఒక డౌట్ ఉండే ఆయన డ్రింక్ చేస్తూ ఉన్నాడు, ఎవరి అనుమానాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ కొన్ని ప్రాబ్లము కనబడుతుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో వెళ్తూ దారి పడుతూ ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. కొన్ని చిత్రీకరించారంటే ఎవరైనా దాన్ని చెప్పాలి, వాళ్ళ వైఫే చెప్పట్లేదు. ఉమ్. ఆమెకే కదా తెలిసిన అసలు విషయాలు ఏంటి, ఎందుకు వెళ్ళింది, ఎందుకు అలా పడిపోయి లెగిసి ఎందుకు వెళ్ళాడు, అసలు ఎందుకు ఆయన చనిపోయాడు, ఎందుకు ఏం జరిగింది, మరి ఏంటి, ఎప్పటి నుంచో ఎప్పుడు ఇలాగే డ్రింక్ తాగుతాడా, మీతో ఏమైనా గొడవలు జరిగాయా, చెప్పాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది. ఆమె ఇంటి కోసం చెప్పట్లా, అవును సార్. ఆమె కోసం చెప్పట్లా, వాళ్ళ కుటుంబం కోసం చెప్పట్లా, కొన్ని లక్షల మంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బ తగిలాయి కాబట్టి దానికి నిజమా అబద్ధమా బయట పెట్టవలసిన అవసరం ఆమెకు ఉంది. మళ్ళీ ఇప్పుడు చెప్తాను, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అయినా ఆమె ఒక వీడియో రిలీజ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కరెక్టు, ఇన్వెస్టిగేషన్లో చెప్పినవన్నీ నిజాలు లేదా అబద్ధాలా చెప్పవలసిన బాధ్యత ఆమె మీద ఉంది. కనుక దయచేసి ఇప్పటికైనా ఆమె నోరు విప్పి మాట్లాడాలి. ఇది మీ ఒక్కల సొత్తు కాదు, ఇది మొత్తం కొన్ని లక్షల మంది క్రైస్తవులకు మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు. కాబట్టి దాన్ని నోరు విప్పి మాట్లాడవలసింది ఉండాలి. రెండోది, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ నాకు తెలిసి ప్రాపర్లీ చక్కగా ఇన్వెస్టిగేషన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో, లోకేష్ గారి పర్యవేక్షణలో బాగా జరిగిందని, మొత్తం టోటల్గా ఇన్వెస్టిగేషన్లో ఏ డౌట్స్ లేకుండా ఉన్నాయని నేను చూసి ఇప్పటిదాకా పర్యవేక్షించిన ప్రకారం డౌట్స్ అయితే లేవనేది అర్థమవుతుంది. ఆ డౌట్స్ నేను డౌట్స్ క్రియేట్ చేసినవి దాంట్లో చాలా క్షుణ్ణంగా వివరించారు. ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ వచ్చింది అంటే మరి ఇవన్నీ వచ్చాయంటప్పుడు మనం ఇంకేం చేయలేం. అలా డౌట్ ఉంటే రీపోస్ట్ మార్టం తెలంగాణలో చేయించుకోండి అంతే. అంటే నేనేమంటున్నానంటే డౌట్ మీకు ఉందా అనేది వాళ్ళ వైఫ్ కదా చెప్పాలి. ఫస్ట్ ఆయనకి ఏమున్నాయి, ఎందుకు ఆ రోజు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు ఇలా మరి 2-3 సార్లు పడిపోవాల్సి వచ్చింది, ఎందుకు మందు కొట్టాడు, ఎప్పుడు కొడతాడా అని చెప్పాల్సిన బాధ్యత ఆమెకు ఉంది. ఒక మధ్యాహ్నం ఎండలో అలా మందు కొట్టి వెళ్ళొచ్చా, ఇవన్నీ ప్రశ్నలన్నీ ఆమె సమాధానం చెప్పాలి, మనం ఏమీ సమాధానం ఉండదు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఏపీ పోలీస్ అండ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్.